కావ్య చాలా సంతోషంగా అప్పు దగ్గరికి వచ్చి, "మీ బావగారేమో మాకు అమ్మాయే పుడుతుంది అని ఛాలెంజ్ చేస్తున్నారు. నువ్వు చెప్పు అప్పు, నాకు అసలు ఎవరు పుడతారో" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే, "నీకు ఎవరు పుట్టరక్క" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "ఏంటప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం, "అవును, అక్కకి ఎవరు పుట్టరు. పుట్టారే అంటే అక్క ప్రాణాలకే ప్రమాదం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం, "అవును, డాక్టర్ గారు చెప్పారు. నువ్వు 9 మాసాలు కానీ నీ కడుపులో ఆ బిడ్డను పెంచితే నీ ప్రాణాలకే ప్రమాదమంట. నీకు ఏం జరుగుతుందో చెప్పలేము అని కూడా చెప్పారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి అప్పు, నువ్వు చెప్తుంది నిజమేనా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అప్పు అయితే చాలా బాధపడుతూ, "అవునక్క, నేను చెప్తుంది నిజమే. డాక్టరే స్వయంగా ఈ విషయం నాకు చెప్పారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ మాత్రం బయటికి రావాలి. నా ప్రాణాలకు తెగించైనా సరే నేను నా బిడ్డను బయటకు తీసుకొని వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "నా ప్రాణాలకి ఏమైనా పర్వాలేదు, కానీ నా బిడ్డను మాత్రం బయటికి రావాల్సిందే" అని చెప్పేసైతే అంటూ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో తను గట్టిగా మాట్లాడటంతో తనకైతే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, "కావ్య, కావ్య" అని చెప్పేసైతే పరిగెట్టుకుంటూ కావ్య దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో స్పృహ కోల్పోవటంతో తననైతే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.